క్రెడిట్ కార్డ్ బిల్లు లేట్ అవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? ఒక్క క్రెడిట్ కార్డ్ బిల్లు లేట్ అయిందంటే 500 రూపాయలు ఫైన్ మాత్రమే పడుతుంది అనుకుంటున్నావా? లేదు బ్రదర్, నీ సివిల్ స్కోర్, నీ ఫ్యూచర్ లోన్, నీ మ్యారేజ్ ప్లాన్స్, నీ ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా సైలెంట్ గా డ్యామేజ్ అయిపోతుంది. ఈ రోజు ఇగ్నోర్ చేసిన ఒక చిన్న పేమెంట్ రేపు నీ జీవితాన్ని ఇయర్స్ వరకు వెనక్కి లాగొచ్చు. ఈ వీడియో క్రెడిట్ కార్డు వాడుతున్న మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కూడా తప్పనిసరిగా చూడాల్సి. ఇది కేవలం క్రెడిట్ కార్డు స్టోరీ కాదు, ఇది చాలా మంది సైలెంట్లీ పడిపోతున్నటువంటి ఫైనాన్షియల్ ట్రాప్ కథ. మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుగా. ఫస్ట్ తేదీన శాలరీ పడుతుంది, సెకండ్ తేదీన ఈఎంఐలకు వెళ్ళిపోతుంది, 5వ తేదీ కల్లా బ్యాలెన్స్ తగ్గిపోతుంది, 15వ తేదీకి టెన్షన్ మొదలవుతుంది, 25వ తేదీకి అప్పులు స్టార్ట్. ఇలాంటి టైంలోనే మనకు కనిపించే సూపర్ హీరో క్రెడిట్ కార్డ్. స్వైప్ చేసినప్పుడు ఫీలింగ్ ఏంటంటే పర్లేదు వాడితే నెక్స్ట్ మంత్ పే చేసేస్తా అని. ఈ సెంటెన్స్ లక్షల మందిని డెబ్ట్ ట్రాప్ లో పడేస్తుంది. క్రెడిట్ కార్డ్ చాలా డేంజరస్, ఎందుకంటే అది పెయిన్ లేకుండా స్పెండింగ్ చేస్తుంది. క్యాష్ ఇస్తే మనకు బాధ వేస్తుంది, కానీ స్వైప్ చేస్తా ఉంటే డోపమైన్ వస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో లగ్జరీ లైఫ్ చూస్తాం, యూట్యూబ్ లో రిచ్ లైఫ్ స్టైల్ కనిపిస్తా ఉంటుంది. అప్పుడు మన బ్రెయిన్ లో కూడా ఒక డేంజరస్ సిగ్నల్ స్టార్ట్ అవుతుంది, నాకు కూడా ఇలాంటి లైఫే కావాలి. దీంతో ఎక్కువ స్పెండ్ చేయడం మొదలెడతారు. కాబట్టి క్రెడిట్ కార్డ్ ని అవసరానికి ఉపయోగించుకోవాలి. ఉపయోగించిన దాన్ని కట్టే విషయంలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బిగ్గెస్ట్ స్కామ్ ఏంటో తెలుసా? మినిమం డ్యూ. బ్యాంక్ నీకు హెల్ప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి నిన్ను ఇంట్రెస్ట్ అనే జైల్లో లాక్ చేస్తూ ఉంటుంది. 10,000 రూపాయలు బిల్లు లేట్ చేస్తే కొన్ని నెలల్లోనే అది డబుల్ అవుతుంది. మొదట రిమైండర్ కాల్స్ వస్తాయి, తర్వాత వార్నింగ్ కాల్స్ వస్తాయి, తర్వాత హెరాస్మెంట్ మొదలవుతుంది. ఆఫీస్ లో ఉన్న కాల్, ఫ్యామిలీతో ఉన్న కాల్. మిడిల్ క్లాస్ కి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో తెలుసా? మన రెస్పెక్ట్ పోతుందేమో అన్న భయం. లేట్ పేమెంట్స్ ఎక్కువైతే నీ సివిల్ స్కోర్ పడిపోతుంది, అది పడిపోతే హోమ్ లోన్ రిజెక్ట్ అవుతుంది, కార్ లోన్ రిజెక్ట్ అవుతుంది, పర్సనల్ లోన్ రిజెక్ట్ అవుతుంది. నీకు శాలరీ ఉన్న బ్యాంక్ ని నెట్టి పరిస్థితులు కూడా ట్రస్ట్ చేయదు. రిచ్ పీపుల్ ఎప్పుడైనా చూసారా? క్రెడిట్ కార్డ్ ని ఒక టూల్ లా వాడతారు, దాని ద్వారా రివార్డ్స్ తీసుకుంటారు, టైం కి ఫుల్ పేమెంట్ చేస్తారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ క్రెడిట్ కార్డ్ ని ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకుంటారు, మినిమం డ్యూ మాత్రమే పే చేస్తారు, ఇంట్రెస్ట్ కి స్లేవ్స్ అయిపోతారు. రిచ్ పీపుల్ డెబ్ట్ ని కంట్రోల్ చేస్తారు, మిడిల్ క్లాస్ పీపుల్ డెబ్ట్ చేత కంట్రోల్ కాబడతారు. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసు? బ్యాంక్స్ డబ్బులు సంపాదించేది రిచ్ పీపుల్ నుంచి కాదు, మిడిల్ క్లాస్ లేట్ పేమెంట్స్ వల్లే బ్యాంక్స్ ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తా ఉన్నాయి. అంటే నువ్వు లేట్ అయిన ప్రతిసారి కూడా అక్కడ ఎవరో ప్రాఫిట్ పొందుతా ఉన్నారు. నీకు తెలుసా? క్రెడిట్ కార్డ్ కంపెనీస్ సైకాలజీని యూజ్ చేస్తాయి, బ్రైట్ ఆఫర్స్ ఇస్తాయి, అద్భుతమైన క్యాష్ బ్యాక్లు ఇస్తాయి, ఈఎంఐ టెంప్టేషన్స్ ఇస్తాయి, ఇన్స్టెంట్ అప్రూవల్స్ ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎమోషన్స్ లో ఎక్కువగా స్వైప్ చేసేది మిడిల్ క్లాస్ పీపుల్ అని, ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ పే చేస్తారని. మన ప్రాబ్లం మనీ తక్కువ అయ్యుండి కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ తక్కువ అవడం కారణంగా. ఎక్కువ మంది ఈ రోజుల్లో నీడ్ కోసం కాదు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయడం కోసం అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. చేతిలో ఐఫోన్ ఉంటుంది, బట్ సేవింగ్స్ అకౌంట్ లో ఎంటీ చూపిస్తా ఉంది. అయితే క్రెడిట్ కార్డు వల్ల డిస్ట్రాయ్ కాకుండా ఉండాలంటే మినిమం డ్యూ కాదు, ఫుల్ అమౌంట్ చేయలేకపోతే అది ఎఫోర్డ్ చేయలేనట్టే. క్రెడిట్ కార్డ్ ని నీడ్ కోసం వాడు, ఈగో కోసం కాదు. 3 to 6 months ఎక్స్పెన్సెస్ అన్నిటిని సేవ్ చేసుకుని పెట్టు, అప్పుడు క్రెడిట్ కార్డ్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. లెర్న్ ఫైనాన్షియల్ స్కిల్స్, ఇన్వెస్టింగ్, బడ్జెటింగ్, సైడ్ ఇన్కమ్, ఆన్లైన్ ఎర్నింగ్, వీటన్నిటిపై స్కిల్ డెవలప్. శాలరీ ఒక్కటే ఎప్పటికీ కూడా సేఫ్టీ కాదు. పేరెంట్స్ అప్పుల వల్ల ఎంత సఫర్ అయ్యారో మనం చూసాం, కానీ ఇప్పుడు మన జనరేషన్ స్వైప్ కల్చర్ వల్ల కొత్త అప్పులు క్రియేట్ చేస్తుంది. రిమెంబర్ దిస్ లైన్ కేర్ఫుల్లీ, క్రెడిట్ కార్డ్ తప్పు కాదు, కంట్రోల్ లేకపోవడమే అసలు ప్రమాదం. నీ ఫ్యూచర్ మొత్తం ఈఎంఐల కోసమే పనిచేయాలా, లేక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయాలా? డెసిషన్ నీదే. ఈ వీడియో నీకు ఒక్కసారైనా రియాలిటీ చూపించుంటే ఇప్పుడే లైక్ కొట్టండి. నీ ఫ్రెండ్స్ లో అన్నెసరీగా స్వైప్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి బ్రూటల్ మనీ ట్రూత్స్ కి, ఫైనాన్షియల్ మైండ్ సెట్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.